ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి సొంత ఊరు పులివెందులకు ఏం చేశావని జగన్ ని ప్రశ్నించారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి తరపున ఎంపీ శబరి ప్రచారం నిర్వహించారు. పులివెందుల జగన్ అడ్డా కాదని, ఈ ఎన్నికల్లో బీటెక్ రవి సతీమణి గెలిచి తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పులివెందులలో జగనన్న కాలనీల పేరుతో కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణాలు చేయలేదని ఆరోపించారు. వచ్చిన వ్యక్తులు ఆ రోజు ఎమ్మెల్సీ గారు దెబ్బలు తగిలినాయి అని అన్నారు. ఎవరైనా దెబ్బలు తగిలితే ఎక్కడికి పోతారండి? గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఎమ్మెల్సీ ఫైల్ చేస్తారు. కానీ ఈయన ఎక్కడికి పోయినాడు? ఎవరి హాస్పిటల్కి పోయినాడు? గంగిరెడ్డి గారు జగన్ గారి మామ వాళ్ళ హాస్పిటల్కి పోయినాడు. పోయి అక్కడే ఎంఆర్ఐ అక్కడే ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని అంత హంగామా చేసినారు. మరి నిజంగానే ఉంటే నీతి విలువలు ఉంటే మరి ఎందుకు ఈ గుద్దులు? అలాగే మనం చూస్తే పల్లెలకు సాక్షి వాళ్ళని దింపినారు, సాక్షి వెహికల్స్ని దింపినారు. ఎందుకు? మా సాక్షి వాళ్ళ పైన మనం ఏదో చేస్తాము, వీళ్ళ వెహికల్స్ని పగలగొడతాము అనే ఉద్దేశంతో వీళ్ళు దింపి మా పైన ఒక బ్యాడ్ ప్రచారం చేయడానికి చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్తాను. లేకపోతే సాక్షి వాళ్ళకి ఏం పని? ఊరూరికి వెహికల్స్ వచ్చినాయి, ఊరూరికి శాటిలైట్ కవరేజ్ ఉంది. ఏం అవసరం అండి వీళ్ళకు? ఏదైనా నిజాయితీగా చేస్తే మీరు గెలవచ్చు. కానీ పాపం ఆయన మొన్న రప్ప స్కూల్ ఇక్కడే పులివెందులలో హెడ్ క్వార్టర్ అయింది. ఇప్పుడు బెంగళూరుకి షిఫ్ట్ అయింది హెడ్ క్వార్టర్. దాంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పాపం అల్లాడిపోతున్నారు. అందుకు పాపం ఆయనకు ఎక్కడ సపోర్ట్ లేకుండా పోతుంది. రప్ప రాజకీయాలు మీరు చేసుకోవాలి అనుకుంటే చూద్దాం. మా తెలుగుదేశం పార్టీ న్యాయం వైపు చూస్తుంది, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గెలిచేది మనమే. రవి అన్న గెలుస్తారు, ఇక్కడ లతమ్మ గెలుస్తారు. ఇక్కడ చెప్పి మేము తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది. ఇక్కడ గెలిచేది